నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రామలక్ష్మణుల వివాహం ముగిసిన తరువాత దశరథుడు అయోధ్యకు బయలుదేరుట, మార్గమధ్యమున పరశురాముడు ఎదురగుట అనే విషయం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు నూతన వధూవరులను ఆశీర్వదించి దశరథ మహారాజుని అభినందించి హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుని పాత్ర ఇక్కడితో పూర్తి అయినది. శ్రీరామచంద్రుని ధర్మకార్యం ప్రారంభమైనది. దశరథ మహారాజు ఆనందంతో నూతన వధూవరులను తీసుకుని అయోధ్యకు బయలుదేరెను. జనకుడు వారికి అపరిమితంగా కానుకలు ఇచ్చెను. ప్రయాణ మధ్యలో దశరథుడు ఒక భయంకరమైన తేజస్సుతో జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముణ్ణి చూసెను. పరశురాముడు క్షత్రియ సంహారమునకు తపస్సు చేసిన మహావీరుడు. దశరథుడు పరశురాముణ్ణి పూజించెను. పరశురాముడు గంభీర స్వరంతో, "ఓ రామా, నీ పరాక్రమమును నేను వింటిని. శివధనుస్సును విరిచినావట, అది అద్భుతము. ఆ వార్తను విని మరి ఒక శుభమగు ధనస్సును తీసుకొని వచ్చి తిని. ఇది జమదగ్ని వద్ద ఉండెడి ధనస్సు. దీనిని నువ్వు ఎక్కుపెట్టి బాణమును సంధింపుము. ఈ విధంగా చేసినచో నీ బలము చూసి నీతో ద్వంద్వ యుద్ధమును చేసెదను. నాతో యుద్ధము చేసి నీ బలమును నిరూపించుకొనుము" అని పలికెను. అప్పుడు రాముడు, "ఓ పరశురామ, నీవు చేసిన కార్యములు నేను వింటిని. నీ తండ్రి మీద క్షత్రియుడు చేసిన అపరాధమునకు ప్రతీకారంగా భూమిపై ఉన్న క్షత్రియులను నీవు బాధపెట్టితివి. నేను కూడా క్షత్రియుడనగుటచే పరాక్రమహీనుడుగా భావించి అవమానించుచున్నావు" అని పలికి శ్రీరాముడు పరశురాముని ధనస్సును బాణమును తీసుకొని ఎక్కుపెట్టి బాణమును సంధించి నిలిచెను. "ఓ పరశురామ, నీవు విశ్వామిత్రునితో సంబంధం గలవాడవు కావున నేను నీ ప్రాణము తీయను" అని పలికెను. అప్పుడు పరశురాముడు వినయంతో, "రామా, నేను తపస్సుచే అర్జించిన పైలోకములన్నిటినీ నీ బాణంతో ఛేదింపుము" అని చెప్పగానే శ్రీరాముడు తన బాణమును వదిలెను. తరువాత పరశురాముడు శ్రీరాముణ్ణి ప్రశంసించి ప్రదక్షిణము చేసి మహేంద్ర పర్వతమునకు వెళ్ళిపోయెను. నీతి: పరశురాముని అహంకారం లయమై శ్రీరాముడు ధర్మావతారంగా లోకానికి ప్రకటితమయ్యాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీ